నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్తో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదన్న సీఎం. ముందు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధం కావాలని ఆదేశం. నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల అజెండాగా ఈ భేటీ జరిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. సిపిఐ రాష్ట్ర కార్యదర్శికి అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఈశ్వరయ్య. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని వెల్లడి. రాష్ట్రానికి మొంతా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29వ తేదీలో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28వ తేదీన సాయంత్రం కాకినాడ సమీపంలో మొంత తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని అన్నారు. 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, వరద నుంచి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా ఎప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీర ప్రాంత ప్రజలకు తుఫాన్పై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన మధ్య తరహా రిజర్వాయర్లలో నీటి మట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలని అన్నారు. రియల్ టైంలో వచ్చే సమాచారాన్ని తక్షణమే ప్రభుత్వ యంత్రాంగంలోకి కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ఎండ్బి, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్ని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లై వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలాగా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించి తుఫాన్ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం గత సంవత్సరన్నర కాలంగా చేస్తున్న అభివృద్ధిపై, రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమైనట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వైసీపీ గతంలో చేసిన అక్రమాల అన్నింటినీ బయటకు తీసుకొస్తామని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లుగా ఆయన తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల అజెండాగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గాల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలని నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్ల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, ఇక నుంచి వైసీపీ నేతల విమర్శలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమిష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని కూటమి నేతలు నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్కు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదని, పనికిరాని బ్రాండ్లను అమ్మి ఘనత జగన్దే అంటూ ఆయన దుయ్యబట్టారు. ఏపీ సురక్ష యాప్ను ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వాడుతున్నారని తెలిపారు. ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తిరువూరు ఘటనపై స్పందిస్తూ, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమని అన్నారు. అయినా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర ఒక సంవత్సరన్నర అవుతా ఉంది. ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేసుకున్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే, జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే. ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుంటే వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఊరికిన సమస్య లేదు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం. ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ 16 సీట్లకి 16 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. ఈ సందర్భంగా మొన్న
జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది ఆయన చూస్తూ ఉంటే. రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే వద్దంట, ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ, గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ఆనాడు మీరు ఏం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు పనికిరాని బ్రాండ్లు పెట్టి పనికిరాని చెత్త మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తరిమేసి పనికిరాని చెత్త బ్రాండ్లు సృష్టించి కొన్ని డిస్టరీస్ అన్నీ కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా షాప్ యజమాని కూడా దాన్ని ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటాడో దాన్ని స్కాన్ చేసి ఇస్తాడు. కస్టమర్ కూడా స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అది ఎలాంటిది అనేది ఇవాళ అందరూ చేస్తూ ఉన్నారు. తనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి ఈశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తీవ్రంగా విమర్శించారు. సామాజిక సంక్షేమ హాస్టల్స్ లో తాము చదువుకున్నారని, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే అవకాశం ఇచ్చిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెజార్టీ మతాన్ని ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తుందని ఆరోపించారు. ఆదివాసులు, గిరిజనులపై దాడులు జరిగినా స్పందించలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపన్యాసాలతో మాయ చేస్తుందని, కానీ ప్రజలకు ప్రయోజనం కలగటం లేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలతో ప్రజల హక్కులు, కార్మికుల కష్టాలను దోచుకునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కేంద్రం నిర్ణయాలను సమర్థిస్తూ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని ఈశ్వరయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అమలు విషయంలో కేంద్రం మోసం చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేను విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉండగానే ఫుల్ టైమర్గా పనిచేయడం మొదలెట్టాను. ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా, యూనివర్సిటీల కన్వీనర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిల్లో విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసా. తర్వాత యువజన సమాఖ్యలో కూడా ఏవైఫ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు పక్కన పెట్టి ఈరోజు ఒక మతాన్ని, మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి మతాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజా సమస్యలు పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తూ దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలపైన, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, మహిళల పైన కానీ పెద్ద ఎత్తున ఒకవైపున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు జరిగితే దానికి రిఫరెన్స్ చేయాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఆయన ఒక డెమగాగు ఉపన్యాసాల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మణిపూర్ అనేటువంటిది ఒక రావణ కాష్టంలాగా కాలుతా ఉంది. కుకీల మధ్య, నాగాల మధ్య
జాతి మధ్య వైరం పెట్టి తగులు పెట్టి ఆ యొక్క రావణ కాష్టంలో ఆ వేడిలో చలి కాచుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి రక్త తర్పణ చేసి ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే అలాంటి 8 గంటల పని విధానం ఇప్పుడు కాదు, 14 గంటలు పని చేయాలి అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ సైన్స్ పరంగా ఆలోచన చేసినా కానీ మరొక పద్ధతిలో శాస్త్రీయంగా ఆలోచన చేసినా కానీ మనిషికి 24 గంటల్లో 4 భాగాలుగా విభజన చేసి 8 గంటలు పని చేయాలని చెప్పి శాస్త్రీయంగా చెప్పితే కూడా దాన్ని కూడా దొంగలేకు దొక్కి కార్పొరేట్ కంపెనీలు ఏది సుధా నారాయణమూర్తి లాంటి వాళ్ళు లేదా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి వాళ్ళు లేదా దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారం కార్మిక వర్గం మళ్ళీ తిరిగి ఏదైతే గతంలో ఉన్నాయో అలాంటి విధానాలకు పోవాలనేటువంటి తిరోగమనమైన విధానాలు తీసుకొని ఈ దేశంలోకి వస్తా ఉన్నారు. నిరుద్యోగం ఒకవైపున పెరుగుతా ఉంది, అధిక ధరలు విపరీతంగా అయినాయి, కార్పొరేట్లు లాభపడుతూ ఉన్నారు, సంపద సృష్టించే వాళ్లకు తిండికి లేనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో దేశం ముందు అనేక సవాళ్లు, ప్రజల ముందు అనేక సవాళ్లు, నాట్ ఓన్లీ కేవలం ఈ వర్గాలే కాదు, కలం పట్టుకున్నటువంటి కారు చీకట్లో కాంతి పుంజం లాగా వెలుగులేకి తీసుకొని వచ్చేటువంటి జర్నలిస్టులను సైతం ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి, మీరు రాయడానికి లేదు, మాట్లాడడానికి లేదు, పాడడానికి లేదు, ఆడడానికి లేదు, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి రాయాలో, ఏమి చూడాలో అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలను ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారితో మేము కలిసాం, ప్రయాణం చేస్తున్నాం. వారి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేస్తాం, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా నిర్మూలిస్తామని చెప్పి బాబు గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో నాకంటే ఎక్కువ పెద్ద ఎత్తున 40-50 సంవత్సరాల పాటు మీ కళంతో అనేక సమస్యలు వెలికి తీసినటువంటి పెద్దలు మీ అందరికీ తెలుసు. పేదరిక నిర్మూలనకు పెద్దల సహకారంతో నిర్మూలిస్తామని అశాస్త్రీయమైనటువంటి ఒక భావజాలాన్ని తీసుకొని వచ్చి ప్రజలపైకి నెట్టేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని మన రాష్ట్ర ఎంపీల భుజ స్కంధాల పైన ఢిల్లీ పీఠం పైన కూర్చోబెట్టారు. ఏమైపోయింది ప్రత్యేక హోదా, ఏమైపోయింది ప్రత్యేక ప్యాకేజీలు, ఏమైనా బుందేలు కడతారా ప్యాకేజీలు, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏమైపోయినాయి, ఏం సాధించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఈరోజు దానికి జవాబు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన కాపు కులం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాపు సంఘం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు హత్య విషయంలో స్థానిక ఎమ్మెల్యే పోలీసు అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. దుహంకారంతో కాపుల పట్ల వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం ముందుంచిన సహాయంపై ఏపీ వెంకటేశ్వర వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులపై జరుగుతున్న దాడుల గురించి భవిష్యత్ కార్యాచరణపై కాపు బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనం విజయవాడ గాంధీనగర్ ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్, మంచాల సాయి సుధాకర్ నాయుడు, చందు జనార్దన్, అమ్మ శ్రీనివాస్ నాయుడు, దాసరి రాము, యనుమల మురళీకృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి హత్య జరగలేదని అన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి అని అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే 50 లక్షలు తీసుకుని ఈ కేసును మాఫీ చేశారని వారు ఆరోపించారు. రాజ్యాధికారంలో తామున్నామన్న అహంకారంతో వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ రోజున ఈ హత్య జరిగిందని అన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నా కూడా విషయాన్ని బయటకు రానిలేదని అన్నారు. 15 రోజుల తర్వాత స్థానిక ఎమ్మెల్యే వెళ్లారని, గ్రామంలో హరిశ్చంద్ర ప్రసాద్కు చెడ్డ పేరు ఉందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ అక్కడకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం సరిపోదన్నారు. ప్రభుత్వం సొమ్ము ఎందుకు ఇస్తున్నారని ఏబీ వెంకటేశ్వర అంటున్నారని, ఒక చౌదరి చనిపోతే ఎంత ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం రావటానికి తమ కులం ఎన్నో త్యాగాలు చేస్తుందని స్పష్టం చేశారు. కాపు కులను పుట్టి వ్యవసాయం చేసుకుంటున్న వారిని హత్య చేయడం దుర్మార్గమని అన్నారు. తాము వెళ్లే వరకు అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. ఈరోజు మీరు నిన్న మాట్లాడేటప్పుడు ఈ అలగా జనం ఏదో నలుగురు వచ్చి పనికిమాలిన వాళ్ళు వచ్చి మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం ఎలా చేయొచ్చా అనేటువంటిది మీరు అడుగుతున్నారు. మీరు అడిగిన దాంట్లో నాకు ఒక ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకటన మీద ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది.
మీరు ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి పనిచేశారు గతంలోని. మీకు చట్టాల గురించి తెలియదని నేను అంటలేదు. ఈరోజు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు దీనికి ఒక చట్టబద్ధత ఉందా, మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీకి దీనికి ఒక జీవో ఉందా, దీనికి ఏమైనా చట్టం చేశారా, మీరు ఏమన్నానే మీకు ఏమైనా అధికారం ఉందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసి అడిగారు. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది. మా అందరికీ కూడా అనుమానం వస్తుంది, మీరు ఏదో కంటి తుడుపుగా చేశారా, లేకపోతే అంటే మాకు అనుమానం అయితే ఇప్పుడు దాకా లేదు. ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్లో ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన తర్వాత అది నిజమేమో అని కూడా అనిపిస్తుంది మాకు. ఈవేళ ఇది ఏదన్నా పక్కదారి పట్టించడానికి కంటి తుడుపు కట్ట కింద ఈ ఉద్యమాన్ని ఏదో 4 రోజులు చల్లార్చడం కోసం చేసినటువంటి ప్రకటన అనేటువంటిది మాకు అంతకు ముందైతే అనుమానం లేదు, నమ్మకం ఉంది మీరు చెప్పిన దాని మీద. కానీ ఆయన చెప్పిన దాని మీద మాకు అనుమానం అవుతుంది కాబట్టి ఆయనకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఉందనేటువంటిది సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 15-20 రోజులుగా రోజు అనేక రకాలైనటువంటి మలుపులు తిప్పుతున్నారు. దీన్ని దయచేసి ఒక పథకం ప్రకారంగా కుట్రపూరితంగా ఆ లక్ష్మీనారాయణ చంపేశాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేటువంటి దానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆర్థిక లావాదేవీలు అనేటువంటి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు నాకంటే ముందు కాపు సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి అందరూ వెళ్ళి మాట్లాడి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే దయచేసి ఇక్కడ 2-3 విషయాలు నేను అడగదలుచుకున్నాను. మొన్న వెళ్ళినటువంటి 15 రోజులు 20 రోజులు 18 రోజుల తర్వాత వెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా వెళ్ళినటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మాట్లాడుతూ దీన్ని దయచేసి రాజకీయాలు చేయొద్దు, కుల ఘర్షణలుగా తీసుకురావద్దు ఇదనేటువంటిది పదే చెప్తున్నారు. మన ఏబి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, అయ్యా ఇలా మీరు డబ్బులు పంచుకుంటూ పోతారా, ఎవరు మా తాతగారు సోమరు పంచుకుంటూ పోతారు ఇట్లా అని చెప్పన్నారు. అయ్యా ఏబి వెంకటేశ్వరరావు గారు, మొన్న ఈ మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 కోటి డబ్బులు ఇచ్చారు కదా, మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు నోరు రాలేదా నీకు? ₹1 కోటి డైరెక్ట్ ₹1 కోటి మీరు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేదంతా డబ్బుగా మీరు ఇచ్చేదంతా 20 లక్షలు. ఆల్రెడీ మేము 12 లక్షలు మేమే ఇచ్చాం కుటుంబానికి కాపు సంఘంలో. ఈరోజు మళ్ళీ డబ్బు ఇవ్వడానికి కూర్చున్నాం. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంది ఆర్థిక సాయం చేయడానికి అందరం కలిసి. మీరు 20 లక్షలు అని చెప్పని అంటున్నారు, ఇచ్చావు డబ్బు అంటున్నారే, ఇస్తామంటున్నారు. మేము ఆల్రెడీ 12 లక్షల రూపాయలు డబ్బులు పంపించాం ఆ కుటుంబానికి. మళ్ళీ సహాయం చేయడానికి ముందుకున్నాం. మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము వెయిట్ చేయట్లా. ఇది మానవీయ కోణం, మానవత్వంతో చూడాల్సిన విషయం ఇది. ఎవడు డబ్బులు పంచుతారని చెప్పన్నారే, ఇదే నేను అడుగుతున్నా. ఏబి వెంకటేశ్వరరావు గారు, వీరయ్య చౌదరి గారు ఇస్తున్నప్పుడు మీ నోరు ఎక్కడ పడిపోయింది? కాపులు అనగానే కడుపు రగిలిపోతుందా? కాపులు అనగానే గుండె రగిలిపోతుందా నీకు? కాపులు అంటే పడదు కదా నీకు? బాగా కులం అభిమానం ఉన్న మనిషి కదా నువ్వు. మళ్ళీ కులాల పరంగా తీసుకురాకూడదు. 1985లో చట్టం తెచ్చారని చెప్పారే, రంగా గారి కోసం తెచ్చారా చట్టాన్ని? ఎవరి కోసం తెచ్చారా చట్టాలు 85లో? మీరు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సుధాకర్ అనొచ్చుగా, దళితుడు అని 10 సార్లు చెప్పింది ఎవరు? మీరేగా. అనంతబాబు విషయంలో ఒక అగ్ర కులవాడు దళితుడిని చంపాడు, అగ్ర కులవాడు కాపోడు దళితుడిని చంపాడని చెప్పి తెచ్చింది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. ఆయన ఎవరు అమరు గౌడ్ అని చెప్పని, ఎవరు గౌడ్ ఎవరు ఇంట్లో ఎవరు మనిషిని చంపారని, గౌడ్ 10 సార్లు బీసీ కులపోడిని చంపారని తీసుకొస్తుంది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. మీరు చెప్పపోయారా? మీ టీడీపీ పార్టీతో అనుబంధం ఉంటారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారు. మీ ఐపీఎస్ ఉద్యోగం కంటే టీడీపీ వాళ్ళతో ఎక్కువ ప్రేమ కదా మీరు ఉండేది. నేను టీడీపీనే అనట్లా, వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నా. మీరు ఆ రోజు చెప్పుకోపోయారా టీడీపీ కార్యకర్తలకి? కులాలు తేగకూడదు, ప్రభుత్వ డబ్బులు పంచకూడదు, మీరు చెప్పచ్చు కదా. కాపోడికి ₹10, ఏదో ₹10 వాళ్ళు జరిగిన అన్యాయానికి ₹4 డబ్బులు ఇస్తారు ప్రభుత్వం ప్రకటించగానే కడుపులో మంట, ఉక్రోషం అన్ని లేచి వచ్చినాయి బయటికి. మోడర్న్ పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు సమస్యను నెత్తిపైకి ఎత్తుకొని
బట్టలు ఊడదీసి కొడతాన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తన సినిమాలకి పెట్టుబడులు పెట్టే వారికి మంచి పదవులు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకున్న వారికి బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి అంశంలో వీరంగం చేసిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తారని, ఇప్పుడు అధికారులు ఉండి తాను చేసిన ఆరోపణలు ఒక్క ఆధారం కూడా సేకరించలేదని అన్నారు. ప్రీతి కేసులో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో సుగాలి ప్రీతి కేసుని తమ గుండెలకు హత్తుకొని, తమ పార్టీ అద్దుకొని, తమ పార్టీ ఈ సుగాలి ప్రీతి కేసుని ఎంత అద్భుతంగా తీసుకుంటాము, మేము అధికారంలోకి వస్తే, నేను అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వీరంగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి నేను విట్నెస్ కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు విట్నెస్. అధికారంలోకి రాగానే ఏమైపోయింది? అధికారంలోకి రాగానే డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవాడినా? నేనేమన్నా నిందితులను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేవాడినా? పోలీసులు చేయాలి ఆ పని. చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. మీరు వెళ్ళి హోమ్ మినిస్టర్ని అడగండి, ఏంది రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, రేపులు జరిగినాయి అంట. వెళ్ళి అడగండి, హోమ్ మినిస్టర్ని అడగండి, చీఫ్ మినిస్టర్ని అడగండి. నాకేం సంబంధం లేదు. ఏదో డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదని నేను డీజీపీని పిలిచి అడిగితే చెప్పాడు అన్న మాట కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇది కరెక్టేనా అనేది నా భౌతికమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో నేను చెప్పా, కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర కోట్ల రూపాయలు జనసేన నాయకులు పార్టీ ఫండ్ తీసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని నిందితులకి మాట ఇచ్చారు. ఆ నిందితుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు, మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు అనేది నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు షేర్ చేసిన. జనసేన లాయర్లందరూ ఏకమైనారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. జడా శ్రావణ్ కుమారు, జై భీమ్రావ్ భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా దీన్ని చట్ట పరిధిలోకి తీసుకుపోవాలి. దాంట్లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి. మరి 30,000 మంది అమ్మాయిలు పారిపోయినారు, 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హోమ్లోకి తరలించబడ్డారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని మాట్లాడినటువంటి మీరు ఏ ఆధారాలతో మాట్లాడారు అని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది. సీనియర్ జర్నలిస్ట్ నెక్కలపు శ్రీనివాసరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదవశాత్తు మృతి చెందగా గన్నవరం గౌడపేటలోని శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనవాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాలగడ్డ మాట్లాడుతూ సుమారు 8 సంవత్సరాల నుంచి తాను ఈ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాసరావుకి తనకి పరిచయం ఉందని అన్నారు. శ్రీనివాస్ చాలా సీనియర్ జర్నలిస్టు, ప్రజాశక్తిలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారని గుర్తు చేశారు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా వార్తలు రాసేవారని కొనియాడారు. మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గౌడపేటలోని కాలనీవాసుల సమస్యలు ఆయన అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్ లో ఓర్ మనీ గోల్డ్ లోన్ బ్రాంచ్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ కి సిటీ మేనేజర్ దుర్గాప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ కరీముల్లా, టెరిటరీ మేనేజర్ శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ నిర్వాహకులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సిటీ మేనేజర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొదటి బ్రాంచ్ పడమట్లోనూ, రెండో బ్రాంచ్ సత్యనారాయణపురంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇతర బ్యాంకులతో పోల్చితే మా బ్యాంక్ వడ్డీ రేట్లు చాలా తక్కువ అని తెలిపారు. విజయవాడ ప్రజలు సహకరిస్తే మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓరోమనీ గోల్డ్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు దుర్గాప్రసాద్. నేను ఓరోమనీ గోల్డ్ లోన్స్ ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మేము సత్యనారాయణపురంలో ఓరోమనీ గోల్డ్ లోన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మాకు ఇంతకు ముందు ఒకటి పడమటలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది, అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీ అందరూ కూడా సహకరిస్తే కనుక మేము మరిన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము విజయవాడలో. ఈ ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ మన దగ్గర 83 పైసలతోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది. అత్యధిక గ్రామ్ రేట్ అనేది ఇస్తాము. మీరు కంపేర్ టు బయట బ్యాంకులతో కానీ బయట NBFC కంపెనీలతో కానీ పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటుందండి. మీరు తప్పకుండా ఇచ్చేయండి, మీరు చాలా సంతోషిస్తారు. బయట కంపెనీలతో పోల్చుకున్నా బ్యాంకులతో పోల్చుకున్నా మనము చాలా అత్యధిక గ్రామ్ రేట్ ఇస్తామండి. మీరు కావాలి అంటే మా దగ్గరకు వచ్చి కొటేషన్ తీసుకెళ్ళొచ్చు, మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చండి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఓరో ఇంత అధిక గ్రామ్ రేట్ ఇస్తుంది, ఎంత తక్కువ వడ్డీతో ఇస్తుంది అనేది. మన దగ్గర 6 నెలల ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తీవ్ర ఆరోపణలు చేశారని టీడీపీ గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మానికొండ
రామకృష్ణ ఆరోపించారు. అసలు కొలికిపూడి బయటకు వస్తే ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కొలికిపూడి దాడి ఎంపీ కేశినేని శివనాథ్ మీద మాత్రమే కాదు, ఎమ్మెల్యే కొలికిపూడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ గంపలగూడెం మండలం పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఎంపీ కేశినేని శివనాథ్పై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికిపూడి తిరువూరు నియోజకవర్గంలోకి ఎవరికి స్వాగతం పలుకుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీ జెంటిల్మెన్ కేశినేని నాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిలతో పాటు వైసీపీ నాయకులకి స్వాగతం పలుకుతావా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొలికిపూడి తన అక్రమ దోపిడీకి తెలంగాణలో జగన్ అనుచరుణ్ణి నియమించుకుంది నిజం కాదా అంటూ నిలదీశారు. సీఎం చంద్రబాబు నాయుడు కొలికిపూడిని తిరువూరు పంపిస్తే నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అసలైన కొలికిపూడి బయటకు వస్తే అంటూ బెదిరిస్తున్నా ఏంటి అర్థం? వైసీపీ ముసుగు వేసి వస్తావంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీది తిరువూరు నియోజకవర్గం కాదు, కనీసం ఎన్టీఆర్ జిల్లా కూడా కాదు. 4 జతల బట్టలు సంచిలో పెట్టుకుని తిరువూరులో అడుగు పెడితే తిరువూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని అధిష్టానం నుంచి ఒక్క ప్రకటన వస్తే 1 గంట తిరువూరులో ఉండే ధైర్యం నీకు ఉందా అంటూ మండిపడ్డారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో పార్టీ గీత దాటి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కొలికిపూడి దాడి కేవలం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిపై కాదు, కొలికిపూడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు. కొలికిపూడి శ్రీనివాసరావు అంటే ఇది కాదు, అసలు కొలికిపూడి శ్రీనివాసరావు బయటికి వస్తే కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడు అని బహిరంగ వ్యాఖ్యలు చేశావు. మరి ఎవరికి స్వాగతం పలుకుతావు? తిరువూరు నియోజకవర్గంలో ఎవరికి స్వాగతం పలుకుతావు? వైసీపీ నాయకులకా? నీ జెంటిల్మెన్ కేశినేని నానికా? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికా? గతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను పిచ్చోలను చేసి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికావు కదా. నీ అక్రమ దోపిడీకి తెలంగాణలో జగన్ అనుచరుడిని పెట్టుకుంది నిజం కాదా? బాబు గారి ఆదేశాల ప్రకారం నిన్ను తిరువూరు పంపిస్తే నెత్తిని పెట్టుకొని గెలిపించుకున్నాం. ఇప్పుడు అసలైన కొలికిపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే అని బెదిరిస్తున్నావంటే ఏంటి అర్థం? వైసీపీ ముసుగు తీసి వస్తావా? వైసీపీ ముసుగు తీసి వస్తావా? నీది మా నియోజకవర్గం కాదు, కనీసం మా జిల్లా కూడా కాదు. 4 జతల బట్టల సంచిలో పెట్టుకొని తిరువూరులో అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనివ్వను అనే నీ దురహంకారంతో మాట్లాడతావా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలికిపూడికి ఎటువంటి సంబంధం లేదు అని అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే 1 గంట తిరువూరులో ఉండగలిగే ధైర్యం నీకుందా? ఎవరిని చూసుకొని ఈ దురహంకారం? పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, యువనేత మంత్రి లోకేష్ గారిని, ఆఖరికి నారా దేవాంశ్ బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేశినేని నాని నీకు జెంటిల్మెన్ అని నిన్న టీవీ డిబేట్లో సర్టిఫికేట్ ఇచ్చావు. ఇప్పటికీ పార్టీ 2 సార్లు నిన్ను క్రమశిక్షణ సంఘం పిలిపించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాది కాలంలో 2 సార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి. అయినా నీలో మార్పు రాలేదు. ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి వాట్సాప్ స్టేటస్ల్లో చిల్లర పోస్టులు పెట్టి మీడియా డిబేట్లో నీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు 20 లక్షల రూపాయలు ఎవరో ఒక వ్యక్తికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని 3,40,00,000 వెల్లడిస్తానని చెప్పి అన్నావు. 5 కోట్లు ఎంపీ నిన్ను అడిగారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర పోషించాను. నాకు తెలీదా నీ పరిస్థితి? పొంగులేటి నుంచి వస్తాయి, డీకే శివకుమార్ నుంచి వస్తాయని ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేతలు, అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భార్య భర్తల 2 సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంటు మీడియా ముందు ప్రవేశపెట్టగలవా? నువ్వు ఈరోజు వరకు ఎన్నోసార్లు ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజమనేలా జనాలు నమ్మిస్తూ వైసీపీ నాయకులతో జతకట్టి అక్రమాలు చేస్తున్నావా లేదా? నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు. గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారు వైసీపీ అధికారంలో ఉన్న రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తిరువూరు నియోజకవర్గానికి నిన్ను తీసుకొచ్చి గెలిపిస్తే నీ జాగీర్ అనుకుంటున్నావా తిరువూరులో అడుగుపెట్టిన అనడానికి? నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను కాబట్టే
ఈరోజు వరకు పార్టీ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాను. లేదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, కేసీఎన్ చిన్ని గారి అభిమానిగా, మా చెరుకూరు రాయ సార్ అనుచరుడిగా తిరువూరు నియోజకవర్గంలో నీ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. నా స్నేహితుడు డబ్బులు ఇచ్చాడు అని మాట్లాడుతున్నావు. అసలు నీకు స్నేహం అంటే బంధానికి అర్థం తెలుసా? కోటేశ్వరరావు చౌదరి కానీ ఓ 4-5 వచ్చి కొలికపూడి శ్రీనివాసరావు నాకు ప్రాణ స్నేహితుడు అని ఒక్కరితో చెప్పించగలవా? చివరగా తిరువూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులారా, మరోసారి చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి అన్ని విధాలుగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకులకు కొలికపూడి కుట్రల నుంచి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్తో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదన్న సీఎం. ముందు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధం కావాలని ఆదేశం. నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల అజెండాగా ఈ భేటీ జరిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. సిపిఐ రాష్ట్ర కార్యదర్శికి అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఈశ్వరయ్య. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.